గురువు అనేవాడు ఎప్పుడూ విద్యను దానంగా ఇస్తాడు. విద్యను ఒక వ్యాపారంగా చేయడు. కనుకనే గురువులు తమ శిష్యుల నుండి దక్షిణ ఆశిస్తుంటారు, మూల్యాన్ని కాదు. గురువు అనేవాడు ఎప్పుడూ విద్యను దానంగా ఇస్తాడు. విద్యను ఒక వ్యాపారంగా చేయడు. కనుకనే గురువులు తమ శిష్యుల నుండి దక్షిణ ఆశిస్తుంటారు, మూల్యాన్ని కాదు. ధనం దానం చేస్తే వచ్చే లాభం దానం చేసిన వారికి దక్కుతుంది, దానం పొందేవాడికి కాదు. ధనం దానం చేస్తే వచ్చే లాభం దానం చేసిన వారికి దక్కుతుంది, దానం పొందేవాడికి కాదు. ధనం దానం చేస్తే వచ్చే లాభం దానం చేసిన వారికి